CIET నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం తెలియని భయం. ఏమైంది వందనా? ఎందుకో బాధపడుతున్నట్టున్నావు? ఏం లేదమ్మా, అలా ఏం లేదే. అదిగో నిషా కూడా వచ్చేసింది. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బాయ్. జాగ్రత్తగా వెళ్ళమ్మా. హాయ్ వందనా, అంతా బాగానే ఉందా? అవును నిషా, బానే ఉంది. వందనా, కొద్ది రోజులుగా చూస్తున్నాను, నువ్వు ఏదో కోల్పోయినట్టుంటున్నావు. ఏం జరిగింది? ఏం లేదు. చూడు వందనా, ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చు. చెప్పు, ఇంతకీ ఏమిటి విషయం? నాకనిపిస్తోంది గత కొంతకాలంగా ఎవరో నా వెంట పడుతున్నారు. అవునా? నిజమా? అవును. ఎవరి వాళ్ళు? ఎప్పటినుంచి ఇలా జరుగుతోంది? తెలీదు, కానీ గత నెల రోజులుగా ఎక్కడికి వెళ్ళినా ఎవరూ నా చుట్టుపక్కలే ఉంటున్నారు. అవును, అప్పట్నుండి నా సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్ నుండి లైక్లు, ఇంకా అసభ్యకరమైన వ్యాఖ్యలు రావడం మొదలయ్యాయి. కానీ అలా ఎవరు చేయగలరు? నాకు తెలీదు నిషా, నాకేమీ అర్థం కావట్లేదు. నేను నీ సోషల్ మీడియా ప్రొఫైల్ను చూడొచ్చా? ఇదిగో చూడు. ఇన్ని నోటిఫికేషన్లా? అవును. 1 గంట క్రితం నిక్ 12345 నీ పోస్ట్ని లైక్ చేశారు. 2 గంటల క్రితం నిక్ 12345 నీ పోస్ట్పై కామెంట్ చేశారు. 1 రోజు క్రితం నిక్ 12345 నీ పోస్ట్ని లైక్ చేశారు. 3 రోజుల క్రితం నిక్ 12345 నీ పోస్ట్పై కామెంట్ చేశారు. 4 రోజుల క్రితం నిక్ 12345 నీ పోస్ట్ని లైక్ చేశారు. ఈ ప్రొఫైల్ లాక్ చేయబడింది. నెల రోజుల నుంచి ప్రతిరోజు ఈ లైక్లు, కామెంట్లు వస్తున్నాయి. నెల రోజుల క్రితం ఎక్కడికైనా వెళ్ళావా? అవును, శ్రీవాస్తవ ఆంటీ దగ్గర పార్టీకి వెళ్ళాను. అక్కడ ఏదైనా జరిగిందా? లేదే, అలాంటిదేమీ జరగలేదు. ఏదైనా నీకు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చిందా? లేదు. లేదా? సరే, నాతో రా. కానీ ఎక్కడికి? ఈయన చాలా పెద్ద న్యాయవాది, రవికుమార్ గారు. హలో అండి. హలో, రండి కూర్చోండి. సరే. చూడండి, ఇది స్టాకింగ్ నేరం. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 354D ప్రకారం స్టాకింగ్ లేదా వెంబడించడం శిక్షార్హమైన నేరం. ఓ అలాగా. అదనంగా సైబర్ స్టాకింగ్ లేదా ఆన్లైన్ మార్గాల ద్వారా చేసే స్టాకింగ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 67 మరియు 67A కింద కూడా శిక్షార్హం. మీ ఫోన్ చూపించండి. నైస్ పిక్ డియర్. నిన్న నేను బజార్లో చూశాను. నిన్ను కలవాలి. నన్ను గుర్తుపట్టావా? వెరీ బ్యూటిఫుల్. చూడండి, సైబర్ స్టాకింగ్లో ప్రధానమైనవి 3 రకాలు. 1 ఈమెయిల్ స్టాకింగ్, 2 ఇంటర్నెట్ స్టాకింగ్, 3 కంప్యూటర్ స్టాకింగ్. అలాగే వాటి నుండి ఎలా సురక్షితంగా ఉండాలో మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరు మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో మీ ఫిర్యాదును నమోదు చేయండి. ఎటువంటి భయం లేకుండా విషయం మొత్తం వారికి చెప్పండి. అలాగే. ఇలాంటి నేరగాళ్లు మన మౌనాన్ని అవకాశంగా తీసుకుని పోలీసుల నుండి తప్పించుకుంటారు. ఈ విధంగా వారి మనోబలం పెరుగుతుంది. మీలాంటి పౌరుల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సరిగ్గా చెప్పారు. అన్నట్టు గుర్తుంచుకోండి, మీ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు. సరే. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మరియు వారి కార్యకలాపాల గురించి తెలుసుకోండి. సమయాన్ని ఆదా చేయడానికి జనసంచారం లేని దారులు లేదా షార్ట్కట్లలో ప్రయాణించవద్దు. అర్థమైందా? అలాగేనండి, అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత. హలో. నమస్కారం మేడం. నమస్కారం. ఎవరండి మాట్లాడేది? పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మీరిప్పుడు ఇక్కడికి రాగలరా? అలాగే, నేను వెంటనే వస్తున్నా. రండి మేడం. అనుమానం రావడంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం. మీరు వీళ్లలో ఎవరినైనా గుర్తించగలరేమో చూడండి. అరే, ఇతన్ని నేను గుర్తుపట్టాను. శ్రీవాస్తవ ఆంటీ పార్టీలో అందరికీ భోజనం వడ్డించాడు. కానీ నా నంబర్ ఇతని దగ్గరకలా వచ్చింది?
రేయ్, ఇప్పుడు అంతా నిజం చెప్పు. చెప్తాను సార్. ఆమె శ్రీవాస్తవ్ మేడంతో వాట్సాప్లో కనెక్ట్ అయింది. నేను పార్టీ తర్వాత ఆమె నుండి పేమెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె తన ఫోనును టేబుల్ మీద పెట్టి గదిలో నుండి డబ్బు తీసుకురావడానికి వెళ్ళింది సార్. మేడం ఈమెకి కొన్ని ఫోటోలు పంపడం నేను చూశాను. నేను ఈమెను పార్టీలో చూడడంతో నేను ఆమెను గుర్తుపెట్టి మేడం ఫోన్ నుండి ఈమె ఫోన్ నెంబర్ తీసుకున్నాను సార్. తన సోషల్ మీడియా ఖాతా ఈ నంబర్కి లింక్ అయి ఉంది కాబట్టి నేను తనకి మెసేజ్ పంపడం మొదలుపెట్టాను సార్. సోషల్ మీడియా కొన్ని ప్రయోజనాలను కలిగుంది, కానీ తెలివిగా ఉపయోగించకపోతే దానివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దీన్ని అత్యంత జాగ్రత్తగా మరియు భద్రతతో ఉపయోగించడానికి ఈ కింది విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. తెలియని వ్యక్తి నుండి స్నేహ అభ్యర్థనను అంగీకరించవద్దు. మీ పోస్ట్లను ఎవరు చూడగలరో మరియు కామెంట్ చేయగలరో అని నిర్ణయించడానికి తగిన ఆప్షన్ను ఉపయోగించండి. ఒరిజినల్ యాంటీవైరస్ మరియు ఇంటర్నెట్ భద్రతా సాఫ్ట్వేర్లను మాత్రమే ఉపయోగించండి. ఇంటర్నెట్ సందడితో బిజీ అయిపోవద్దు. భద్రతా చర్యలను అనుసరించడం మర్చిపోవద్దు. ఇప్పటివరకు మీరు విన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పించిన కార్యక్రమం తెలియని భయం. అనువాదం మరియు రికార్డింగ్ సహకారం అందించిన వారు క్లాపర్ ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఉషా శర్మ. ఈ కార్యక్రమానికి అకాడమిక్ సపోర్ట్ అందించిన వారు యాచనా గుప్తా.